అందరికీ నమస్కారం. నేను మీ మల్లికార్జున్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రధానంగా మన పల్నాడులో ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువగా మిర్చి పత్తి పంటలకి బాగా అలవాటు పడ్డారు. కాబట్టి వాటి ద్వారాగా లాభాలు చవిచూడటంతో ఏమో కానీ ఎక్కువగా నష్టాలు అనేది చూస్తూ ఉన్నారు. చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోయి తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్న సందర్భాలు మనం అనేకం చూసాం. అయినా కానీ మళ్ళీ మిర్చి వేస్తారు, పత్తి వేస్తారు. కానీ మన యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ మార్చుకోవాలని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. అంటే ఉద్యాన పంటల వైపు మనం మొగ్గు చూపట్లేదు. కానీ ఈ రోజున ప్రభుత్వం ముందుకొచ్చి ఉద్యాన పంటలు ఎవరైతే సాగు చేసేటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అనేక రకాలుగా కూడా వాళ్ళని ప్రోత్సహించడానికి ముందుకొచ్చింది. ఎవరైతే 5 ఎకరాల లోపుండి సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకి 14 రకాల పండ్ల తోటల్ని 2-3 సంవత్సరాల మెయింటెనెన్స్తో పాటు ఉచితంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. తైవాన్ జామ, నిమ్మ, నేరేడు, సపోటా, సీతాఫలు ఇవే కాకుండా 2 రకాల పూల తోటలు కూడా ఇస్తారు. గులాబీ, మల్లె తోటలు, అదేవిధంగా మొరింగ అంటే మునగ, డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉపాధి హామీ పథకం ద్వారాగా సన్నకారు చిన్నకారు రైతులకి ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈ పథకం గురించి అవగాహన చేసుకోవాలి. ఈ విషయం మీద పూర్తి మనకి వివరాలు కావాలంటే స్థానికంగా ఉన్నటువంటి మన ఎంపీడీఓ గారిని కానీ లేదా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీఓ గారిని లేదా టీఏని కలిసినట్టయితే ఏమేమి పంటలు ఉంటాయి, మనకి ఏ పంటకు సంబంధించి ఎంతవరకు మనకి ఉచితంగా ప్రభుత్వ ప్రోత్సాహం మనకు లభిస్తుంది, అదేవిధంగా సన్నకారు రైతులకి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను మీ అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని మనందరం కూడా వినియోగించుకోవాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ కమిషనర్ గారు కృష్ణతేజ గారు, అదేవిధంగా ఈజీఎస్ డైరెక్టర్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతేకాకుండా మన పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ అరుణ్ బాబు ఐఏఎస్ గారు కూడా ఈ విషయం మీద చాలా పర్టికులర్గా క్రింది స్థాయి ఉద్యోగులందరినీ కూడా సమాయత్తం చేసి వారిని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సన్నకారు రైతుల్ని ప్రోత్సహించమని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రతి జిల్లాలో కూడా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వారి యొక్క సూచనల మేరకి ఈ యొక్క కార్యక్రమం ముందుకెళ్తూ ఉంది. ముఖ్యంగా మన గురజాల రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి గురిజాల మరియు మాచెల్ల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 9 మండలాల్లో ఉన్న ప్రజలు సన్నకారు రైతులు ఈ యొక్క కార్యక్రమాన్ని అందిపుచ్చుకొని ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీలని లేదా ప్రోత్సాహాన్ని కూడా వినియోగించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పంటల్ని సాగు చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరలా మీకు కావాల్సినటువంటి పూర్తి వివరాలు కూడా మీ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఏపీఓని కానీ లేదా సిబ్బందిని కానీ కలవండి. అంటే మీ గ్రామ పంచాయతీలో ప్రతి ఊళ్ళో కూడా ఒక క్షేత్ర సహాయకుడు ఉంటారు. వాళ్ళని కలిసి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని వివరాలను తెలుసుకోండి. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, జై హింద్.